వీళ్ళు రామచంద్రయ్య, గౌరీ, గీరుగోడు, యామద్రిగాడు, కుంటోడు శివరాజు, కుంటోడు పెళ్ళాము అరుణ, వీళ్ళందరూ వచ్చేసి సత్యం చేసేస్తే పోతుంది. వీళ్ళు నావి 2 ఇండ్లు, ఒక ఆటో, కోయటింటి డబ్బులు, బంగారు మొత్తము 60 లక్షలు 65 లక్షలు 70 లక్షలు లోపల ఉంది నా డబ్బు. 20 లక్షలు ఖర్చు పెట్టినా 50 లక్షలు మిగిలినట్టునే కదా. అందుకు వీళ్ళు ఖర్చు పెడుతున్నారు. ఎవరైనా బాగా జాగ్రత్తగా వినండి. వీళ్ళు ఇచ్చే డబ్బు వీళ్ళ సొంత డబ్బు కాదు. ఆ ఊర్లో వాళ్ళందరికీ తెలుసు. ఏమూరు ఒడ్డిపల్లిలో అందరికీ తెలుసు. ఇవాళ 2005లో నేను కోయట పెట్టేటప్పుడు ఒక అడ్డాఫీలు తప్ప ఏమీ లేదు. నా పుందిమా అనేసి అక్కడి నుండి డబ్బులు పంపించి వాళ్ళు నా కూడి తిని నా బట్టలు కట్టుకొని నా లగేజ్లన్నీ తీసుకొని తినేసి వాళ్ళకేం ఫోన్లు కూడా వండరు. ఫోన్లు కూడా నావే. ఇన్ని చేసేసి వాడు కుంటోడు నా ఇంట్లో ఉండి తమ్ముడే కదా అని నమ్మి నా కొడుకుని వాడిని కుంటోని ఇంట్లో పెట్టేసిపోతే వాడు నాకు తెలియకోకుండా వాళ్ళ అక్క 10,000 5,000 ఇచ్చేసి వాళ్ళ అక్కకి సపోర్ట్ చేసినాడు. వాడు కుంటోడు. వాడికి నా ఇట్లా ఆడబిడ్డ పుట్టిండేది. రామచంద్రకి కూడా నాలాంటి ఆడబిడ్డలు 3 మనవరాండ్లు పుట్టిండారు. ఈరోజు నేను ఏడ్చినట్టుగా వాళ్ళ మనవరాండ్లు ఏడవకుండా పారు. ఎవరైనా కానీ ఈ వీడియో ఇన్నోళ్ళందరూ ఎవరైనా సరే, ఒక పోలీసులైనా, ఒక లాయర్లైనా, ఒక ప్రపంచంలో ఈ సొసైటీలో ఉన్న న్యాయమంతుడు ఎవరైనా ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందనేసి అందరూ కలిసి రావాలా. పోలీస్ స్టేషన్ పోతే ఒక ఫోటో తీసేస్తారు. వీళ్ళ వెనక ఎవరుండారో నాకు తెలీదు. ఏ ఎమ్మెల్యే ఉన్నాడో, ఏ మినిస్టర్ ఉన్నాడో, ఏ లీడర్ ఉన్నారో నాకు తెలీదు. ఈ వీడియో తప్పక చూడాలి. ఆ లీడర్లు కానీ, ఆ ఎమ్మెల్యేలు కానీ, ఎవరైనా కానీ. రామచంద్రయ్య ఒక దొంగ, ఆడోళ్ళది ఇక్కడ డబ్బులు తీసుకునే ఒక ఫ్రాడ్ 24 గాడు. నా జ్ఞానమ్మ పేరు మీద ఉంటే ఇల్లు, వాళ్ళ పేరు మీద ఇల్లు ఉంటే ఎత్తుకురావాలా. ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో ఎవరు? ఇది 2005లో క్లియర్ అయిపోయింది. జ్ఞానమ్మ అన్నీ క్లియర్ అయిపోయింది. జ్ఞానమ్మే సంతకం పెట్టింది 2005 2వ నెల 16వ తేదీ పోలీస్ స్టేషన్లోనే. జ్ఞానమ్మ మీందంట. ఆ రోజు మా మామ దాని మొఖాన 21,000 ఇచ్చేసినాడు. గౌరీ, వసే గౌరీదానా, దొంగదానా, నీ అమ్మ సచ్చిందే, మీ అమ్మ రమ్మంటుందేమో నిన్ను నీ తమ్ముడిని. మీరు సత్యం చేసేయండి. నేను చెప్తున్నాను కదా, నాకు 1 రూపాయి కూడా వద్దు. మీకులాగా తీసుకొని తినే చీప్ క్యారెక్టర్ కాదే నాది. నువ్వు, నీ మొగుడు, నీ తమ్ముడు, మీరు ముగ్గురు వచ్చి మాయమ్మ అంటున్నారు. మీ అమ్మ సావు దినాలకు నేను పెట్టా. మీ నాయన సావు దినాలకి ఎవరు 1 రూపాయి పెట్టలేదు. 5,000 వడ్డీకి తెచ్చినానన్నావు. 5,000 కూడా నాది ఇక్కడ వడ్డీ. అసలు 7,000 తీసుకున్నావే దొంగదానా. నీ ముఖం చూడే దొంగ చూడనైనా, ఇది దొంగది. దీని మకాలు చూడండి అయినా, వీళ్ళు దొంగ మాకాల. ఈ దొంగ మాకాలు చూడండి అయినా. ఇది గౌరీ, ఇది చేసిన పనికి వద్దు. అందుకే వసే గౌరీదనా ఖరీదనవు. మీ అమ్మ రమ్మంటాందేమో. మీ అమ్మగాడు ఈ విషయంలోనే సత్యం చేద్దురా అని పిలిచిన దానికే, టిక్కెట్ తెచ్చిన దానికే మీ అమ్మ సత్యం చేయకుండానే సచ్చింది. భగవంతుడు ఉన్నాడు. మీరు మనసులో యామారుస్తారేమో, భగవంతుడు కానిపాకు వినాయకుని మీరు యామార్చలేరు. గర్భగుడిలో సత్యం చేద్దురండి. నా చేతికి 1 రూపాయి మీరు ఇచ్చినారా? నీ డబ్బు నేను తిన్నానా? మీరు కోయటికి పంపించినారే, దుర్మార్గులకు బుద్ధి నాకు లేదు. నేను వడ్డీ అసలు అంతకు మించే పంపించాను. నీ మొగుడు అకౌంట్లో బ్యాంకులు తెచ్చుకోండి స్టేట్మెంటు. ఎవరెవరికి ఎంత పంపించినానో మీ ఆధార్ కార్డులు ఎత్తుకొని పోయి తెచ్చుకొని అప్పుడు రండి. మీకు డబ్బు ఉందనేసి పలుకుబడి చూపించుకుంటున్నారు. భగవంతుడిది కూడా డబ్బుకు కాదు. వీళ్ళకి మీకు ఎవరు సహాయం చేసిన వాళ్ళు కూడా పోతారు. భగవంతుడు ఉన్నాడు, కళ్ళు తెరుస్తాడు. నేను ఓపికతో ఉన్నాను. న్యాయం గెలవాలంటే కొంచెం లేట్ అవుతుంది. అన్యాయం తొందరగా జరిగిపోతుంది. ఓపికతో ఎదురు చూస్తున్నాను. మీరంతా ఏం చెప్తున్నారు? నాకు తలకాయ పగిలిపోయి మెంటలా నాకా? అవునే, నాకు తలకాయ పగిలిపోయింది. మీకు తలకాయ ఉండి నా చిన్నదానికి కడుపు మీద కొట్టేదానికి మీకు బుద్ధి లేదా? గాడిదానా, ఖరీదానా? నేను మాటికి ఇన్నాళ్ళు అది ఇదేని అన్నారు. ఇప్పుడు మీ తప్పులు నేను బయట పెట్టే కాడికి ఇప్పుడు నాకు తలకాయ పగిలిపోయింది, నాకు మెంటలు అని చెప్తున్నారా? ఒరే కుంటోడా, నీకు ఈ జన్మలోనే నీకు 2 కాళ్ళు లేవు. మళ్ళా జన్మంటే ఉంటే నువ్వు 2 చేతులు, కాళ్ళు, కళ్ళు లేకుండా ఒట్టి మొండి మాత్రమే పడతావురా నువ్వు కుంటోడా.
నీ అక్క నీవు ఇద్దరు ఒండ్ర సత్యం చేస్తే మీరు చచ్చిపోతే మీ పోటాలకు దండ వేసేదాకా నాకు మనశ్శాంతి ఉండదురా భగవంతుడి మీద. పొద్దున్నే చెప్తున్నాను, మీరు ఏ సాగు చేస్తారో భగవంతుడే మీకు నిర్ణయిస్తాడు. మీరు తప్పు తెలుసుకొని మీ తప్పు మీరే తెలుసుకొని మనం ఆ పాప కడుపు మీద కొట్టాము, దాని కష్టం మనకు వద్దని నా కష్టం నాకు ఇచ్చేయండి, లేదా సత్యం చేసేయండి. నేను 1 రూపాయి కూడా అడగను, నీతి నిజాయితీగా అడగతన్నా. నేను 1 రూపాయిని మిమ్మల్ని నేను అడగను. రండి కాణిపాకం వచ్చి నువ్వు నీ మొగుడు నీ తమ్ముడు పెళ్ళామో నన్ను చంపేయాలంటే వాడు రాగతో చెప్తాంది, మీ ఇక్కడికి వస్తే చంపేయండి. నువ్వు నా అందరికి ఏం చెప్తుండవు, నన్ను చంపేయమని చెప్తుండవు. నేను చచ్చిపోతే మీరు చచ్చిపోరా? మీరు భూమి మీద శాశ్వతంగా ఉంటారా? నేను పోయిన కొన్నాళ్ళకు మీరు వస్తారు. భగవంతుడు నేను నీతి నిజాయితీగా ఉన్నాను కాబట్టే నేను ఎక్కడున్నా దేవుడు ఆశీర్వదించి 10 మంది ప్రజల్లో ఒక మనిషిగా గుర్తిస్తున్నాను. మీ ఊర్లోనే అభిమానంగా ఉండదు. వాడు సాడాబుట్టిలోడు కొడుకు ఇక్కడ డబ్బులు తీసుకొని నీకు చిన్న కొడుకు మోసం చేసా, నీ చిన్న కోడలు కోర్టుకేసి కంప్లైంట్ ఇచ్చేసా. ఏమి నీకు సుఖంగా ఉన్నారు మీ ఇంట్లో? ఎప్పుడు ఒక ఆడదాన్ని నా గూడు నా గోష్ట నీకు తగిలిందే గౌరీదాన, బుద్ధి తెచ్చుకొని న్యాయంగా పోండి. భగవంతుడు మిమ్మల్ని ఇప్పటికైనా కాపాడతాడు. నా గోష్ట నీ మనవరాండ్లు 3 పుట్టిన్నారు, వాళ్ళకి తగలకుండా చూసుకోండి.